పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ 5th క్లాస్ మొదలుకొని మా పిల్లలైన కాలేజీ పిల్లల వరకు కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అని శుభములు పలుకుతూ ప్రార్థనతో ఈ సందేశాన్ని ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిందైన దయ కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ కృపతో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటాం. ఏ మాటలైతే చెప్పాలని మీరు ఆశపడుతున్నారు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించి క్రీస్తు మమ్మల్ని ప్రార్థనలు వేడుకుంటున్నాం. దేవునికి పిల్లలు కావాలన్న కోరిక మేరకు ఈ సృష్టిని చేయాల్సి వచ్చింది. దేవునికి ఆశ పుట్టింది, నేను పిల్లల్ని అని. అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఎక్కడుంటారు కాబట్టి సృష్టిని తయారు చేయాలి అని 6 రోజులు కూడా సృష్టిని తయారు చేసిన దేవుడు 6వ రోజు చివరి ఘట్టానికి వచ్చేసరికి మనుషులని ఈ భూమి మీదకు ప్రవేశపెట్టడం చేస్తాడు. ఎలా చేశాడు? మొట్టమొదటి మనిషి అయిన ఆదాముని అని మనం ఆలోచించినట్లయితే నేల వంటితో నరుణ్ణి నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా అని బైబిల్లో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మను పంచడానికి ఆ ఆత్మ ఒక సూట్ లో ఉండాలి. ఆ సూటుగా ఇవ్వబడిందే ఈ సూటును వదిలిపెట్టి మనం వేరే లోకానికి, ఆత్మ ఉన్న దేవలోకానికి మనం వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రమే దేవుడి శరీరాన్ని పంపించాలి. ఇది మీకు అర్థం కాలేదనంటే సముద్రంలోకి వెళ్ళాలనుకో, మనం వేసుకున్న స్కూల్ యూనిఫామ్తోనో టీషర్ట్ ప్యాంటుతోనో వెళ్ళగలమా? సముద్రంలోకి కొన్ని అడుగు దూరం వెళ్ళింది ఊరికాడకుండా చనిపోతాం. అప్పుడు సముద్రంలోకి వెళ్ళాలంటే దానికంటూ తెలుస్తుందా లేదా? ఉంది. అలాగే పంపించి అంటున్నాడు, రే నాన్న, నువ్వు నా పోలికరా. నా పోలిక అంటే ఏంటో తెలుసా? తెల్లగా, నల్లగా, ఎర్రగా, పుట్టిగా, పొడుగ్గా అయి కాదు. నేను పరిశుద్ధుడిని, నాలాగే నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. నిష్కలంకం లేని పిల్లలుగా బ్రతకాలి. నా క్యారెక్టర్ మీరు కలిగి ఉండాలి అని చెప్పి భూమి మీదకి పంపించేశాడు. పంపించిన దేవునికి ఫస్ట్ ఫ్యామిలీని చూసుకున్నాడు. ఆదాము వచ్చారు, అవ్వను కలిగి చేశాడు. వాళ్ళిద్దరు